ఆకాశానికి నిచ్చెన మూడవ భాగం. రాత్రి 10 కావస్తున్నా ఉక్కపోత తగ్గలేదు. మాధవ్కు నిద్రలేక అటు ఇటు మసులుతున్నాడు. అమ్మా, ఇంట్లో ఈ ఉక్కపోతలో పడుకోవడం నా వలన కావడం లేదు. బయట మంచం వేసుకొని పడుకుంటాను, తలుపులు వేసుకో. దిండు ఒకటి మాత్రం తీసుకున్నాడు. ఓ రాత్రి మెలకు వస్తే ఎలా? బయట నుంచి తలుపుకు తాళం వేసి వెళ్ళు అంది తల్లి. ఇంటికి ఓ పక్క వేప చెట్టు ఉంది. వాళ్ళ తాత బ్రతికి ఉన్నప్పుడు అరుగు కట్టించాడు. మధ్యాహ్నం అక్కడే విశ్రాంతి తీసుకునేవాడు. మంచం ఆ అరుగుకు సమీపంలో వేసుకున్నాడు. దిండుకు తల ఆనించి ఆకాశంలో మినుకుమినుకుమంటున్న నక్షత్రాల వంక చూస్తూ ఉండిపోయాడు. సిద్ధార్థ సంసారంలో జోక్యం కల్పించుకోవడం సబబైన పనేనా అని ప్రశ్నించుకున్నాడు. వాస్తవంగా తనకున్న అర్హత ఏమిటి? ఒకరికి నీతులు చెప్పగలిగిన స్థాయి ఉందా? తానేమీ మేధావి కాదు, పండితుడు కాదు, ప్రావీణ్యం ఎందులోనూ లేదు. పైగా వయసులో సరితూగడు. చిత్తశుద్ధితో ఉద్యోగానికి ప్రయత్నించిన తల్లికి ఆసరాగా ఉండకుండా ఎందుకొచ్చిన ఈ అనవసర పనులు? ఒకరికి సహాయపడాలన్నా ముందుగా నెల సంపాదన ఉండాలి. తన ఇంటి బాగోగులు చూశాక అవసరమైతే ఇతరులకు సహాయపడాలి. అయినా తన వెర్రిగాని ఈ జనం తన మాటలు వింటారా? అందుకు తానేం చెయ్యాలి? ఆ రోజు మండపంలో ఉన్నప్పుడు వచ్చిన కళ గుర్తుకు తెచ్చుకున్నాడు. ముందుగా తనకు తాను సంస్కరించుకోవాలి. అంటే ఏం చేయాలి? కొందరికైనా సహాయపడాలి, సన్మార్గులుగా తీర్చిదిద్దాలి, సంస్కరించాలి. సంకల్ప బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందాలి. అందుకు ఏకాగ్రతతో దైవనామ స్మరణ చేస్తూ అంతర్శుద్ధిని పొందాలి. అది సాధ్యమా? అలా ఆలోచిస్తూనే కునుకు తీశాడు. ఆ నిద్రలో తిరిగి మండపంలో దర్శించిన అఖండమైన వెలుగును చూశాడు. స్వామి, నేనెటు తేల్చుకోలేకపోతున్నాను. ద్వైధీభావంతో నిశ్చల మనస్కుడిని కాలేకపోతున్నాను. మాధవ, నిన్ను నీవు సంస్కరించుకోవాలనుకోవడం మంచి ఆలోచన. ఒకరిని బాగు చేయాలన్న తలంపు తలకు మించిన భారమవుతుంది. కాల నిర్ణయానికి ఆటంకం కలిగించకూడదు. నీ నిర్ణయం సరైందని నేను చెప్పజాలను. కఠినతరమైనది నీ ఆలోచన. పాపకర్మలను అనుభవించగా తప్పదు. నీ హితబోధలను తాత్కాలికంగా అంగీకరించిన తప్పులు చేయకుండా ఉండలేరు. పాపభారం పెరగక తప్పదు. ఆ భారమే మేరు పర్వతంలా పెరిగి యుగాంతమునకు దారి తీయగలదు. పునఃసృష్టికి నాంది ప్రళయానంతరమే జరగగలదు. నీ కోరిక పూర్తిగా మంచిది కాదనను. సాధ్యాసాధ్యాలను గ్రహించమంటున్నాను. స్వార్థం పెరిగిపోయింది. నీ హితబోధలు, నీ సంస్కరణలు కొందరికి నచ్చకపోవచ్చును. శత్రువులు ఏర్పడతారు, హాని తలపెడతారు, ప్రాణాలకు ముప్పు కలగవచ్చును. స్వామి, నాలోని ప్రబలమైన కోరికను కాదనకండి. నాకు శక్తిని ప్రసాదించండి. నా ఈ ప్రయత్నంలో మృత్యువాత పడినా పర్వాలేదు. ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందన్నాను కానీ ఆయువు తీరుతుందని అనడం లేదు. మరొక విషయం నువ్వు గుర్తించాలి. నీ మాతృమూర్తిని మరిచావా? ఆమె పట్ల నీ బాధ్యతలను విస్మరిస్తావా? స్వామి, అలా ఎన్నటికీ జరగదు. నేను ఏ పని చేయబోయినా ఆమె అంగీకారం లేనిదే జరగదు. నా హెచ్చరికలు పాటించు. నీకు ప్రసాదించిన శక్తి వరాన్ని తిరిగి ఇచ్చివేయము. అందుకు మారుగా మరొక కోరిక కోరుకో. ఇదేమి స్వామి, వరం ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి ఇచ్చేయమంటున్నారు? నా కర్మలో ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నేను ఈ కోరికను కోరడం నా పూర్వజన్మ సుకృతం కావచ్చును. ఆ కారణంగానే నువ్వు అనేక కష్టములు, బాధలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను. నీ కోరికపై ఇచ్చిన వరమును అడగను. ఆ శక్తిని నీ స్వార్థమునకై వాడుకుంటే తక్షణమే ఆ శక్తి హరించిపోవును. వెలుతురు అంతరించిపోయింది. చల్లని గాలి వీస్తున్నది. అయినా మాధవ్ శరీరం నిండా చెమట పట్టేసింది. లేచి కూర్చున్నాడు. అంతా అంధకారం. ఎక్కడో 3 గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది. తాను చేయబోవు ప్రయత్నానికి ముందుగా తల్లి అనుమతి తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా లేచి వెళ్ళాడు. తాళం తీసి తలుపులు తెరిచాడు. తల్లి గాఢంగా నిద్రపోతోంది. నిద్రాభంగం గావించడం సముచితం కాదనుకున్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో తన కార్యక్రమం ప్రారంభించాలి. తల్లిని తట్టిలేపాడు. ఆమె కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది. ఏమిట్రా మాధవా, ఇంత రాత్రివేళ లేచావెందుకని అడిగింది. అమ్మా, నాకు కలలో భగవంతుని సాక్షాత్కారం లభించింది. తాను చేయవలసిన కార్యక్రమం చెప్పి నీ అనుమతి గైకోనాలని వచ్చాను. అతని మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది. అవునమ్మా, నేను 11 రోజులు భగవన్నామ స్మరణతో గడపాలి. దివారాత్రాలు నేను కూర్చొని ఉంటాను. నన్ను ఎవరూ తాకరాదు. నా తపస్సుకు విఘ్నం కలిగించకూడదు.
తల్లి అంగీకారం కోసం ఆగాడు. కలలో భగవంతుడు రావడమేమిటి? అయినా ఏం ప్రమాదం ముంచుకొచ్చిందని 11 రోజులు తిండి తిప్పలు లేకుండా ఎలా ఉండగలవు? నువ్వు అన్నట్లుగా ఇది కలే అయి ఉండాలి. కానీ నా మనసెందుకో తపస్సు చేయమని ప్రోత్సహిస్తోంది. సంకల్ప బలం ఉంటే నిద్రాహారాలు అవసరం రావు. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించు, నన్ను ఆశీర్వదించు. కొడుకు మాటను కాదనలేకపోయిందా తల్లి. నీ ఇష్టం మాధవ, మనసులో నీకేది తోచితే అదే చేయడం అలవాటు, అలాగే కానివ్వు. ఆమె పాదాలకు నమస్కరించి, విశ్వనాథం మామయ్యకు కూడా నా కోరిక తెలుపమ్మా. ఇంట్లోకి వెళ్ళి కొత్త పంచె ఉత్తరీయం తీసుకుని నూతి దగ్గరికి వెళ్ళాడు. పళ్ళు తోముకొని బొక్కెనతో నీళ్లు తోడుకొని తల మీద నుంచి స్నానం చేశాడు. ఒళ్ళు తుడుచుకొని పంచె కట్టుకొని ఉత్తరీయాన్ని నడుముకు బిగించాడు. వేప చెట్టును సమీపించి చుట్టూ ఉన్న అరుగును శుభ్రం చేశాడు. ఇంటిలోకి వెళ్ళి చిన్న చాపను తెచ్చి అరుగుపైన పరిచాడు. నుదుట తిలకం ధరించాడు. దేవుడి పటానికి నమస్కరించాడు. కోడి కూసింది. మాధవుడు చాపపై పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ముందుగా 1001 సార్లు గాయత్రి మంత్రం జపించాడు. ఓంకార ప్రణవనాదాన్ని ఉచ్చరించసాగాడు. కనులు తెరవలేదు. కదలికలు లేవు. నిశ్చల మనస్కుడై ఉన్నాడు. తదేక దీక్షతో స్మరించసాగాడు. ఏ ఆలోచనల వైపు మనసు పోకూడదని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కనులు మూసి తన దృష్టిని 2 కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాడు. ఓంకారంలోని మకారధ్వని కంఠభాగం నుండి నాభి వరకు చేరుకునేలా ప్రయత్నించసాగాడు. మంద్రస్థాయిలో ఓంకార ధ్వని వెలువడసాగింది. చుట్టూరా ఉన్న పరిసరాలను మర్చిపోయాడు. తెల్లవారింది. ఆతృతగా మాణిక్యం వచ్చింది. నిశ్చలంగా కూర్చున్న కొడుకును చూసి దిగులు చెందింది. ఆమె ఆరాటపడుతుంటే విశ్వనాథం ధైర్యవచనాలు చెప్పాడు. మాణిక్యం, ఏదో గొప్ప కార్యం నీ కొడుకు ద్వారా జరగబోతోంది. స్వామి సంకల్పం యథావిధిగా ఇంటి పనులు కొనసాగించు. మాధవ్కొచ్చే భయమేమీ లేదు. మాణిక్యం నిట్టూర్చి వాకిలి శుభ్రపరచడానికి పూనుకున్నది. శిలా విగ్రహంలా కూర్చున్న మాధవ్ వంక తదేకంగా చూడసాగాడు విశ్వనాథం. అతనిలో కనిపించిన నిష్టకు అచ్చెరు పొందాడు. యాంత్రికంగా ఇంటి పనులు పూర్తి చేసి మాణిక్యం కొడుకు కూర్చున్న చోటికొచ్చింది. ఆమె ధ్యాసంతా కొడుకుపైనే ఉంది. విశ్వనాథం తల్లి మనసు కదా అని ఊరుకుండిపోయాడు. అవిశ్రాంతంగా ఓంకార ధ్వని మాధవుని నోట వెలువడుతూనే ఉంది. పగలు గడిచింది. కొడుకు తినకుండా తానెలా తినగలదు? విశ్వనాథం బలవంతం చేస్తే అన్నంలో మజ్జిగ పోసుకుని కాస్త తిన్నది. చీకట్లు కమ్ముకున్నాయి. మాధవునిలో ఎలాంటి మార్పు లేదు. దీనవదనురాలై కొడుకు వంక చూసి, భగవంతుడా, నా కొడుకును నువ్వే కాపాడమంటూ మొక్కింది. దిగులుగా వచ్చి మాణిక్యం ఇంటి ముందు అరుగుపైన కూర్చున్నది. విశ్వనాథం అక్కడికి చేరాడు. రాత్రి భోజనం కింద చెరో 2 రొట్టెలు తిన్నారు. ఓంకారం మాధవ్ నోట మంద్రస్థాయిలో వినిపించడం వీణుల విందుగా ఉంది. తెలతెలవారుతుండగా మాణిక్యానికి మెలకు వచ్చింది. వేప చెట్టు వెంక చూసింది. నిశ్చలంగా కూర్చున్న మాధవుణ్ణి చూసింది. ఇంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయనా అనుకుంది. పిల్లవాడు ఒంటరిగా అక్కడ కూర్చుని ఉంటే తానేమో హాయిగా నిద్రపోయిందని తనంతాను నిందించుకుంది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి గూటిలో దేవుని పటం ముందు దీపం వెలిగించింది. మనస్ఫూర్తిగా ధ్యానించి తన కొడుకును కాపాడమని వేడుకున్నది. విశ్వనాథం వచ్చాడు. ఆయనకి కాఫీ గ్లాస్ ఇచ్చింది. రాత్రి 2 సార్లు వచ్చి మాధవుణ్ణి చూసి వెళ్ళానమ్మా. అతనిలో ఎలాంటి మార్పు లేదు. నువ్వు గమనించావో లేదో మాధవ్ పెదాలు మాత్రమే కదులుతున్నాయి. నాభి నుండి ఓంకారధ్వని వినిపిస్తోంది. సాధించాడమ్మా నీ కొడుకు. అనితర సాధ్యమైన ఈ ప్రక్రియతో పునీతుడయ్యాడు. అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. అంత దైవ ఘటన. మనం నిమిత్తమాత్రులం. 2వ రోజు గడిచింది. 3వ రోజు పంచాక్షరి మంత్రాన్ని అష్టాక్షరి మంత్రాన్ని జపించసాగాడు. అతని నుండి వెలువడుతున్న ధ్వని తరంగాలు అలలు అలలుగా వినిపిస్తూ ఆవరణంతా అలుముకుంది. మాణిక్యంలో క్రమంగా దిగులు మాయమైంది. కొడుకు వంక ఉత్సాహంగా చూస్తోంది. మరో 2 రోజులు గడిచిపోయాయి. 6వ రోజు. ఆకలి దప్పులు లేవు. ఎలా సాధ్యమైంది? కొంచెమైనా శరీరం వడలినట్లుగా లేదు. వింత కాంతితో శరీరం మెరిసిపోతోంది. బాహ్యస్మృతి లేనే లేదు. ముఖంలో అఖండ తేజస్సు, చక్కని చందన పరిమళం వస్తోంది. అన్నయ్య, ఇది సంభవమేనా అడిగింది. ఆయన సమాధానంగా చిరునవ్వుతో ఆకాశం కేసి వేలెత్తి చూపాడు. మాధవుని నిరంతర ధ్యానం గురించిన వార్త ఆ చుట్టుపక్కల వ్యాపించింది. ఆ వింతేమిటో చూడాలని జనం గుంపులు గుంపులుగా రాసాగారు. ధ్యానముద్రలో ఉన్న మాధవును చూసి సాష్టాంగ నమస్కారాలు చేయసాగారు. విశ్వనాథం జోక్యం చేసుకుని దూరం నుండి నిశ్శబ్దంగా చూసి వెళ్ళమని, తపస్సుకు భంగం కలిగించకూడదని కోరాడు.
ఆ నోట ఈ నోట ఈ వార్త ప్రబలి జనసందోహం పెరగసాగింది. అతన్ని దర్శించుకున్న వారికి ఓ వింత అనుభూతి కలగసాగింది. అతని నోటి నుండి వెలువడుతున్న దైవ నామస్మరణకు పులకించిపోతున్నారు. వాళ్ళంతా ఉద్వేగంతో వంగి వంగి నమస్కరిస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ఘంటానాదం వినిపించసాగింది. హారతి కర్పూర వాసన అలుముకుంది. జనం తబ్బిబ్బులై పూనకం వచ్చినట్లు రామ కృష్ణ పరమేశ్వర అంటూ నినాదాలు చేశారు. విశ్వనాథం కంగారు పడిపోయాడు. జనం చేస్తున్న గోలకు మాధవ్కి ధ్యానభంగమవుతుందని భయపడ్డాడు. చెక్కు చెదరకుండా కూర్చున్న మాధవ్లో చలనం లేదు. ఎలాంటి శబ్దం అతడి నిశ్చలత్వాన్ని తాకలేదు. దైహికంగా అతను కనిపించుతున్న అతని జీవాత్మ స్వామిని చేరుకుంది. కొందరు కొబ్బరికాయలు తీసుకొచ్చారు. విశ్వనాథం వారించినా వినలేదు. కొందరు అతని ప్రార్థన మన్నించి ఇంటికి తీసుకువెళ్ళి దేవుడి ముందు మాధవుని స్మరించి కొబ్బరికాయ కొట్టగా అందులో పువ్వు కనపడింది. ఆ ఇంటివారు మహదానంద పడిపోయి, ఈ విచిత్రం చూసావా చెల్లమ్మా అని పక్కిండావిడకు చెప్పింది. అలా కొందరి ఇళ్లలో జరిగిన ఘటన కార్చిచ్చులా పాకిపోయింది. మాధవుని ఇంటి ముందు జనం తిరునాళ్ళలా తయారైంది. అందరూ కొబ్బరికాయల షాపుకు వెళ్ళి తలో కొబ్బరికాయ కొనడంతో ఊళ్ళో కొబ్బరికాయలు అయిపోయాయి. షాపు వాళ్ళు మంచి బేరంలా తోచి ఖాళీ అయిన గిడ్డంగులను కొబ్బరికాయలతో నింపారు. కొబ్బరికాయ ఒక్కింటికి రేటు రెట్టింపు చేసి అమ్మసాగారు. 7వ రోజు చూడవచ్చిన జనంతో ఆ వీధి నిండిపోయింది. కొందరు యువకులు వాలంటీర్లుగా మారి జనం నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరిస్తూ లోనికి పంపసాగారు. మాధవ్ను వెంటనే చూడాలని ఆతృత పడుతున్నవారు వాలంటీర్ చేతిలో 100 రూపాయలు పడేసి లోనికి వెళ్ళసాగారు. మంచి బేరం తగిలిందని వాలంటీర్లు డబ్బులిచ్చిన వారిని ముందుగా పంపించడం ప్రారంభించారు. జనంలో ఆందోళన బయలుదేరింది. కొందరు లోపలికి వెళ్ళి మాధవ్ను దర్శించుకుని అక్కడే కూర్చుండిపోయారు. మరికొందరు భక్తితో అతను కూర్చున్న అరుగును తాకబోయారు. విద్యుద్ఘాతం బారిన పడిన వారిలా వెనక్కి గెంతేసి తమ తప్పు క్షమించమని వేడుకున్నారు. కిటకిటలాడుతున్న జనంతో ఆ ఆవరణ నిండిపోయింది. వీధిలో బారులుగా నిలిచిపోయిన వారు అసహనంతో గోల చేయగా విశ్వనాథం లోపల ఉన్నవారిని వెనక్కి పంపడంతో కొంత సద్దుమణిగింది. జనం కొంతమంది ఇంటికి తీసుకుని వెళ్లిన కొబ్బరికాయలను మాధవుని పేరు తలుచుకుని పగలగొట్టారు. ఎలాంటి పువ్వు కనిపించకపోవడంతో నిరాశపడ్డారు. జనం కొబ్బరికాయలు కొనడం మానేయడంతో లారీల కొద్ది కొబ్బరికాయలు తెప్పించిన వ్యాపారస్తులకు నష్టం లక్షల్లో కనపడింది. కొందరు సెల్ ఫోన్లో మాధవ్ ఫోటో తీయాలని ప్రయత్నించారు. సెల్ ఫోన్ పనిచేయలేదు. ఆ ఇల్లు దాటి వెళ్ళగానే యథావిధిగా సెల్ ఫోన్ పనిచేయసాగింది. ఇదంతా మాధవ్లో ఉన్న మహత్యమని జనం చిలువలు పలవలుగా చెప్పుకోసాగారు. సాధారణంగా రోడ్డుపైన జనంతో ఏ చిన్న గుంపు ఏర్పడినా టీవీ ఛానల్స్ వారు కార్లు వేసుకుని పరిగెత్తుకొచ్చి చిత్రీకరించడం, ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఏ కారణం చేతనో వారి దృష్టి మాధవ్ పైన పడలేదు. అనుకోకుండా ఓ టీవీ న్యూస్ రిపోర్టర్ పనిబడి ఆ వీధిలోకి బైకు పైన వచ్చాడు. కిక్కిరిసిన జనంతో నిండిన ఆ వీధిలోంచి బయటపడడం అసాధ్యమైంది. కారణం ఏమై ఉంటుందని వృత్తిరీత్యా అతను వాకప్ చేయడంతో మాధవ్ విషయం తెలియొచ్చింది. అంతే, వెంటనే అతను తన ప్రోగ్రామర్కు ఫోన్ చేసి చెప్పడం ఆలస్యం. 10 నిమిషాలలో ఆ ఛానల్ వారు కార్లతో ఆ వీధిలోకి ప్రవేశించారు. వారిని చూసిన జనం టీవీలో తమ ముఖాలు చూసుకోవచ్చని ఆశపడి వారిని చుట్టుముట్టారు. గంటసేపు అక్కడ కనిపించిందంతా షూట్ చేశారు. కొందరి పరిచయాలు, వారి ఉద్దేశాలు వగైరా రికార్డ్ చేశారు. విశ్వనాథాన్ని ప్రశ్నించగా అతని నుండి వివరాలు పొందలేకపోయారు. వారు సేకరించిన వార్తలు బ్రేకింగ్ న్యూస్ క్రింద టెలికాస్ట్ చేశారు. ఆ వార్తలను చూసిన ఇతర ఛానల్స్ వారు కంగారు పడ్డారు. ఆ హాటు వార్త ప్రజలకు తెలిసి రేటింగ్ కొట్టేశారని ఇతర ఛానల్స్ మేనేజింగ్ డైరెక్టర్సు తమ క్రింది వారిని తలవాచేట్లు చివాట్లు పెట్టారు. ఆ నష్టాన్ని పూడ్చడానికి రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోసాగారు. పెళ్లికి వచ్చిన కానుకలను తెరిచి ఇంతవరకు చూడలేదు కదా, వెంటనే కూర్చొని అవన్నీ విప్పి ఎవరెవరు ఇచ్చినవి ఓ లిస్టు తయారు చేయమని కోడల్ని ఆదేశించింది ఆమె అత్తగారు. గది తలుపులు తెరిచి కానుకలు భద్రపరిచిన చోటుకు వెళ్లారు. వాళ్ల వెనక ఆమె ఆడపడుచు కూడా వచ్చింది. ఆ రోజు చాలా కానుకలు రావడం చూశాను, మరిక్కడ కొన్ని కానుకలే కనిపిస్తున్నాయి అని అత్తగారు అడిగింది. వచ్చిన కానుకలన్నింటినీ గన్నీ బ్యాగ్లో వేయించారు నాన్నగారు. అలా 4 బ్యాగుల నిండా కానుకలు వచ్చాయి. ఏది వదలకుండా బ్యాగులన్నింటినీ నాన్న స్వయంగా ఇక్కడికి పంపడం నేను ఎరుగుదును. అవి కనపడలేదంటే ఎవరో తస్కరించి ఉంటారు. ఓసారి వారి పెట్టెలు వెతికితే తెలిసిపోతుంది. విద్యాధరి ఓరకంట ఆ ఆడపడుచు వంక చూస్తూ అంది. తేలికూటిన దొంగల అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది. బ్యాగులన్నీ ఖాళీ చేశారు.
హరీష్ హడావిడిగా గదిలోకొచ్చాడు. ఆ కానుకలన్నింటినీ చూసి కళ్ళెగరేస్తూ, అబ్బా చాలా కానుకలొచ్చాయి అని అక్కడ కానుకగా వచ్చిన ల్యాప్టాప్ చేతిలోకి తీసుకొని, ఇది నాకు కావాలి అన్నాడు. విద్యాధరి మాట్లాడలేదు. అది ఎందుకు అవసరమో ఆమెకు తెలుసు గనక హరీష్ ముఖంలోకి చూసింది. ఆమె చూపులకు అందకుండా హరీష్ తప్పించుకుంటూ, విద్యాధరి, ఈ వార్త విన్నావా? మీ మాధవ్ సంగతి నీకు తెలుసా? ఆమె కళ్ళు చిట్లించి, మా మాధవ్ ఏమిటి? అతడిని మీరు కూడా ఎరుగుదురు. అదే నోయ్ నీ క్లాస్మేటు. క్లాస్లో చాలామంది ఉన్నారు, అతనొక్కడే క్లాస్మేట్ ఎలా అవుతాడు? అబ్బా ఏది చెప్పినా చిక్కే నీతో. అసలు సంగతి విను. 8 రోజుల నుంచి దివారాత్రాలు వారింటి ఆవరణలో ఉన్న వేప చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడట. జనం తండోపతండాలుగా వెళ్ళి ఆ వింత చూసొస్తున్నారు. అతని గురించి తలొక రకంగా చెప్తున్నారు. మంచిదేగా, అతను మంచి పని చేస్తున్నాడు. అలాంటివి అందరికీ చేతనవుతాయా? కొందరికి వ్యాపకం మరొక రకంగా ఉంటుంది, నర్మగర్భంగా అంది. ఆమె మాటలు వినిపించుకోకుండా ఎవరి పిచ్చి వారికి ఆనందం. నిజమే, మంచి మాట చెప్పారు. ఈల వేసుకుంటూ హరీష్ గది దాటాడు. విద్యాధరి నిట్టూర్పు విడిచింది. ఆమెకు తన వైవాహిక జీవితంపై రోత పుడుతోంది. హరీష్ ప్రవర్తనకు అర్థం లేకుండా పోతోంది. తండ్రి ఏర్పాటు చేసిన ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడా లేదా అనేది అనుమానంగా ఉంది. ఇంటికి వేళాపాళా లేకుండా వచ్చి వెళ్తున్నాడు. తల్లి చూసినా ఏమీ అనదు, అడగదు. ఓసారి వెళ్ళి మాధవ్ను చూసి రావాలి. అందుకు అత్తగారు ఒప్పుకుంటుందో లేదో. వాకిట్లోకొచ్చి నిలబడ్డా 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. తండ్రిని చూసి రావాలని మనసు తహతహలాడుతోంది. ఇంటికి వెళ్ళి వస్తానని అడిగితే అప్పుడే ఏం తొందర వచ్చిందని గొణిగింది. చెంపల మీదకు జారిన కన్నీటిని కొనగోటితో తుడుచుకుంది. 9వ రోజు మాధవుని గురించి దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఉదయం 10 గంటలకల్లా ఆ వీధిలోకి టీవీ ఛానల్స్కు చెందిన కార్లు వచ్చి ఆగాయి. కొందరు కెమెరాలతో, మరికొందరు చేతిలో మైకులతో దిగారు. లోపలికి వెళ్లబోయారు. విశ్వనాథం అంగీకరించలేదు. గడిచిన 8 రోజుల నుంచి తండోపతండాలుగా వస్తున్న జనాలను అదుపు చెయ్యలేక విసుగెత్తిపోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రశ్నల పరంపరతో వేధించడమే కాకుండా ఇంటర్వ్యూ పేరిట జనంతో మాట్లాడి రికార్డ్ చేస్తారు. మాధవ్ తపస్సుకు ఆటంకం ఏర్పడవచ్చు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదని ఖండితంగా చెప్పాడు. జనాన్ని లోపలికి పంపిస్తూ మమ్మల్ని వెళ్లకుండా ఆపడం సముచితమేనా అని అడిగారు. విశ్వనాథం ససేమిరా వెళ్ళకూడదని అన్నాడు. టీవీ ఛానల్స్ వారు గుమిగూడి మాట్లాడుకుని సెల్ఫోన్లో మాట్లాడి ఎదురు చూస్తుండగా పోలీసులు జీపుల్లో వచ్చారు. ఆ జీపుల వెనక ఓ అంబులెన్సు, డాక్టరు, నర్సులు దిగారు. విశ్వనాథం ఆశ్చర్యంగా వాళ్ల వంక చూసి ఓ పక్కకు తొలగి నిల్చున్నాడు. టీవీ ఛానల్స్ వారు వాళ్ల వెనకాలే లోపలికి చొరబడ్డారు. అక్కడ ఉన్న జనాలని బయటికి పంపి ఆవరణ ఖాళీ చేయించారు. ఎస్ఐ అధికార దర్పంతో విశ్వనాథం వంకకు తిరిగి, ఇతను ఎన్నాళ్ల నుంచి ఇలా కూర్చుని ఉన్నాడు? ఆమరణ దీక్షకు పూనుకున్నాడా? కారణమేమిటి? మాకెందుకు తెలియపరచలేదు? ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయి మీరనుకున్నట్లు నిరాహార దీక్షకు పూనుకోలేదు. భగవద్ధ్యానం చేస్తున్నాడు. ఎలా నమ్మమంటారు? ధ్యానం అంటే గంటో లేక 2 గంటలు చేస్తారు. నేను విన్నది గత 8 రోజులుగా కూర్చున్నాడని, ఆహారం నీళ్లు పుచ్చుకోవడం లేదని, జనం అదే పనిగా వచ్చి చూసి వెళ్తున్నారని. నిజం చెప్పండి, నేను విన్నది నిజమేనా? కటువుగా అడిగాడు. మాణిక్యం, విశ్వనాథం ముఖాముఖాలు చూసుకున్నారు. నిజం దాచిపెడుతున్నారు. డైరెక్ట్గా మీ అబ్బాయితో మాట్లాడి నిజం తెలుసుకుంటాను. కానిస్టేబుల్తో ఆ కుర్రాడిని కిందికి తీసుకొని రమ్మన్నాడు. వాళ్ళు తలూపి ఆ అరుగును సమీపించబోయారు. అంతే, బంతి విసిరేసినట్లు వెనక్కి వచ్చి పడిపోయారు. ఇన్స్పెక్టర్ కోపంగా, ఇదంతా కనికట్టు, జనాలను మోసం చేస్తున్నారు, ఇతని అంతు తేలుస్తానని ముందుకు కదిలాడు. ఓ వంక పోలీసులు వద్దని వారిస్తున్నా వినకుండా రొమ్ము విరుచుకుని అడుగులేశాడు. టీవీ ఛానల్స్ వారు తాము వచ్చిన పని చేసుకోసాగారు. ఇంతలో ఘంటానాదం వినిపించసాగింది. బిగ్గరగా ఓంకార నాదంతో పాటు కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే పరిమళాలు అంతటా వ్యాపించాయి. అసంకల్పితంగానే అక్కడ ఉన్నవారు మాధవ్కి నమస్కరించారు. కదలబోయిన ఇన్స్పెక్టర్ కట్టెలా బిగుసుకుపోయాడు. నిల్చున్న చోటు నుండి కదల్లేకపోయాడు. ఘంటానాదం ఆగింది. ఇన్స్పెక్టర్ మోకాళ్లపైన కూర్చుని నమస్కరించగా మిగిలిన పోలీసు వారు కూడా అతన్ని అనుసరించారు. ఆశ్చర్యంగా వారి చేతుల్లో పుష్పాలు ప్రత్యక్షమైనాయి. పెన్నిది లభించినట్లు వాటిని భక్తితో కళ్ళకద్దుకున్నారు. ఇన్స్పెక్టర్ తన డ్యూటీ గుర్తొచ్చింది. డాక్టర్ వంక సాభిప్రాయంగా చూశాడు. సీనియర్ డాక్టర్గా పేరుగాంచిన అతను తలూపుతూ, ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్గానే కాదు, మీరైనా ఆ కుర్రవాడిని చూసి చెప్పలేరు.
8 రోజుల నుండి అలా కూర్చుని భగవంతుని స్మరించడం మాటలు కాదు. ఇతను సిద్ధి పొందాడు. అతని దేహం వంక చూడండి, ఎంత కాంతితో ఎలా మెరుస్తోందో. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాడిలా ఉన్నాడు. అన్న పానాదులు విసర్జించిన అతనిలో అలసట కానరావడం లేదు. భగవత్ సాక్షాత్కారం పొంది ఉండాలి. మనం తొందరపడ్డాం. ఫలితం ఏమిటో చూశారుగా. డాక్టర్ మాటల్లోని అంతరార్థం గ్రహించిన వాడై, నా డ్యూటీ ప్రకారం పైవారికి ఇతని విషయం తెలపవలసి ఉంటుంది. విశ్వనాథాన్ని పిలిచి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. విశ్వనాథం చెప్పసాగాడు. తాను ఆ ఇంటిలో అద్దెకుంటున్నానని, తల్లి కొడుకులిద్దరూ ఆ ఇంటిలో నివసిస్తున్నారని, అతని పేరు మాధవ్ అని, ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్ అని, మంచి కుర్రాడని చెప్పి ముగించాడు. మాణిక్యాన్ని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అకస్మాత్తుగా మీ అబ్బాయి తిండి తిప్పలు మానేసి తపస్సు ఎందుకు చేస్తున్నాడు? మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అలాంటిదేమీ లేదు. నిద్రలో కలకన్నాడు. 11 రోజులు దైవధ్యానం చేసి తనను తాను సంస్కరించుకోవాలని, అందుకు అనుమతి ఇవ్వమని నన్ను కోరాడు. నిష్ఠగా 11 రోజులు ఆ వేప చెట్టు కింద కూర్చుంటానని, అది పూర్తయ్యే వరకు కదలనని చెప్పాడు. వాడంటే నాకు పంచప్రాణాలు. వాడి ఇష్టాన్ని నేను అంగీకరించాను. ఇన్స్పెక్టర్ అనుమానం అలాగే ఉంది. ఆ గంట చప్పుడు, కర్పూరం వాసన, ఓంకార ధ్వని ఎలా వస్తోంది? చేతిలోకి పుష్పాలు ఎలా వచ్చాయి? మీ అబ్బాయికి మంత్రతంత్రాలు తెలుసునా? మా అబ్బాయి వట్టి అమాయకుడు. ఈ వీధిలో ఎవరిని ప్రశ్నించినా మా వాడి గురించి మంచిగానే చెప్తారు. మీరు వెళ్ళి ఎవరినైనా అడగవచ్చును. ఆ గంట చప్పుడు, ఓంకార ధ్వని, కర్పూరం వాసన ఎక్కడి నుంచి వస్తుందో మాకు ఊహకందని విషయం. ఇన్స్పెక్టర్ గారు, మేము నిమిత్త మాత్రులం. 11 రోజుల తర్వాత మాధవ్ని దీక్ష పూర్తవుతుంది. మీరు స్వయంగా ప్రశ్నించవచ్చు. అనవసరంగా ఈ టీవీ వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అటు చూడండి, విశ్వనాథం అన్నాడు. ఇన్స్పెక్టర్ వాళ్ల వంక చూసి తన సిబ్బందికి సైగ చేశాడు. వాళ్లంతా బయలుదేరారు. గేటు బయట నిల్చున్న జనమంతా అసహనంగా ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఓ 4 పోలీసులను ఉండమని, ఓ పద్ధతిలో జనాన్ని లోపలికి పంపిస్తూ ఉండమని చెప్పి జీప్లో బయలుదేరి వెళ్ళిపోయాడు. వచ్చిన టీవీ బృందాలు తిరుగుముఖం పట్టాయి. మాణిక్యం పోలీసులు వెళ్ళిపోవడం చూసి విసురుగా కొడుకు ముందు నిల్చొని, నాయనా, ఈ గోల భరించలేకుండా ఉన్నాను. ఈవేళ పోలీసులు, టీవీ వాళ్ళు వచ్చారు. రేపెవరొస్తారో నీ తపస్సు ఆపివేసేయి మొరపెట్టుకుంది. విశ్వనాథం పరిగెత్తుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు మాణిక్యం? నీకు గుర్తుందా? ఎలాంటి పరిస్థితిలోనూ దీక్షకు భంగపరచవద్దని మీ అబ్బాయి ముందుగా కోరి ఉన్నాడు కదా. ఈ 3 రోజులు గడిస్తే చాలు, మీ అబ్బాయి ధ్యానం పూర్తవుతుంది. జరిగిన గోలకు దీక్ష భగ్నం కాలేదంటావా అన్నయ్య? వెర్రిదానివి. మాధవ్ను ఒకసారి చూడు. అతని శరీరం మాత్రమే ఇక్కడున్నది. జీవాత్మ ఎప్పుడో పరమాత్ముని సన్నిధిలో ఉంది. టీవీ బృందం తమ ఆఫీస్లోకి వెళ్లారు. కిక్కిచ్చే వార్తలను సేకరించామని సంతోషపడిపోయారు. మెటీరియల్ తీసుకుని ఎడిటింగ్ రూమ్లోకి వచ్చారు. అరగంట తరువాత ఎడిటింగ్ రూమ్లోంచి ఎడిటర్ సరాసరి ప్రోగ్రామర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక్క మాధవ్ బొమ్మ తప్ప అన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి. వార్తలకు అతను కథానాయకుడు. అతడి ఫోటో తీయకుండా వదిలేశారు. కెమెరామెన్ వచ్చాడు. వీడియో వేసి చూశారు. చిత్రీకరణ అంతా చూశారు. వేప చెట్టు అగ్రభాగం కనబడుతోంది. మాధవ్ తప్ప అక్కడ ఉన్న జనం, పోలీస్ ఇన్స్పెక్టర్ కనిపించారు. కెమెరామెన్ నివ్వరపోయి, అతను తప్ప మిగతా వారు కనిపించడమేమిటి? విచిత్రంగా ఉంది. న్యూస్ రిపోర్టర్ తన స్నేహితుడు పనిచేస్తున్న మరో చోటికి ఫోన్ చేసి కనుక్కున్నాడు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రోగ్రామర్తో పాటు ఎడిటింగ్లో కూర్చుని ప్రతి ఫ్రేము ప్లే చేసి చూశారు. మాధవ్ బొమ్మ కనిపించలేదు. అందరూ కలిసి వెళ్ళి ఎగ్జిక్యూటివ్తో జరిగింది వివరించారు. అతను ఏదో ఆలోచించి తలెత్తి వారందరినీ పరిశీలనగా చూసి, బహుశా ఇతర ఛానల్స్ వారికి ఇదే పరిస్థితి ఎదురై ఉండొచ్చును. తన అనుభవాన్ని క్రోడీకరించి ఈ వార్తను అద్భుత సంఘటనగా మలచి టెలికాస్ట్ చేయవచ్చును. ఇంటి పరిసరాలను, ఇంటిలోని భాగాలను చిత్రీకరించినప్పుడు ఎంబీఏలో గోల్డ్ మెడల్ తీసుకుంటూ దిగిన ఫోటోను చూపించబడింది. ఆ ఫోటోను ఎక్స్పోజ్ చేసి ఇతని పేరు మాధవ్ అని, ఎంబీఏ చదివారని, గత 8 రోజులుగా ఇంటిలోని వేప చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నారని ప్రేక్షకులందరికీ విదితమే. మా ఛానల్స్ వారు ఒక అద్భుతాన్ని కనిపెట్టారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇలా జరిగిన దాఖలాలు లేవు. మా కెమెరామెన్ తపస్సు చేస్తున్న మాధవ్ ఫోటో తీశాడు, కానీ అతని రూపం మాయమైంది. ఇంటిలోని ఫోటోను, వేప చెట్టును స్క్రీన్ మీద పదే పదే చూపించండి. బ్రేక్ ఇచ్చి ఆవరణలో కూర్చున్న జనాలను, పోలీసులను, వారు పడిపోవడం, ఇన్స్పెక్టర్ శిలలా నిల్చుండిపోవడం చూపుతూ మాధవ్ కూర్చున్న అరుగు వేప చెట్టుపై నుండి క్రింది వరకు వచ్చి అక్కడ మాధవ్ కూర్చున్నాడని బాణం మార్కుతో చూపించండి. ఈ అద్భుతం ఎక్కడైనా జరిగిందా?
సజీవుడైన మాధవ్ కెమెరాలో కనిపించకపోవడం ఈ శతాబ్దంలో జరిగిన వింతలో వింత అంటూ టెలికాస్ట్ చేయండి. అమోఘంగా ఉంది సార్ మీ ఆలోచన, ప్రోగ్రామర్ మెచ్చుకున్నాడు. అదే నోయ్ నీకు నాకు ఉన్న తేడా. ఇలాంటి జిమ్మిక్కులు చేసి రేటింగ్ పెంచి నేను ఈ స్థాయికి రాగలిగాను. నువ్వు మాత్రం ప్రోగ్రామర్గా అలాగే ఉండిపోయావు. కాస్త బుర్రకు పదును పెట్టిండయ్యా. వెళ్ళండి, నేను చెప్పిన విధంగా ఆలస్యం చేయకుండా టెలికాస్ట్ చేయండి తొందర చేశాడు ఎగ్జిక్యూటివ్. అవకాశం దొరికిందని కదా అని గురుడు చులకం చేసి మాట్లాడతాడు. తమలో తామనుకుంటూ తమ స్థానాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఆ రోజు 10వ రోజు దీక్ష కొనసాగుతోంది. టీవీలో వచ్చిన వార్తలను చూసి దూర ప్రదేశాల నుండి కూడా జనం వచ్చి వెళ్తున్నారు. హోటళ్లలో గదులు ఖాళీలు లేక కొందరు రోడ్లపైనే బిచాణా వేశారు. ఆ మాధవుని చూసి వెళ్ళిన వారు కొంత కల్పన జోడించి చెప్పడం, అది విన్నవారు పిల్ల పాపలతో సహా వయసు తారతమ్యం లేకుండా రావడం, ఆ వస్తున్న జనాలను అదుపు చేయలేక పోలీసుల సంఖ్య పెంచడం జరిగింది. లోపలికి పంపబడిన వారు నిమిషంలో మాధవ్ని దర్శించి తిరిగి వచ్చేస్తున్నారు. పోలీసులు వెంటనే మరొక బ్యాచ్ని లోపలికి పంపుతూ ఉంటే వచ్చేవారితో పోయేవారితో సందడిగా ఉంది. తోపులాటలు కీచులాటలు జరిగినప్పుడల్లా పోలీసులు లాఠీలకు పనిచెప్పసాగారు. నాస్తికవాద సంఘానికి మంచి అవకాశం లభించింది. మనిషి భగవంతుణ్ణి సృష్టించాడు తప్ప నిజంగా దేవుడనేవాడు లేడని వాదించడం వారి సిద్ధాంతం. నిజానిజాలు గ్రహించడానికి ఆ సంఘం కొందరు సభ్యుల్ని పంపారు. వారు వచ్చి మాధవ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అరుగుకు 7 అడుగుల దూరంలో గిరిగీసినట్లుగా జనం నిలిచిపోవడం గమనించారు. ఘంటానాదం, ఓంకారనాదం, సుగంధ పరిమళాలు వెదజల్లబడడం కనికట్టు తప్ప నిజం కాదని నిర్ధారణకొచ్చారు. రాత్రిళ్ళు ఎవరూ లేని సమయంలో సుష్టుగా భోజనం చేస్తున్నాడని, ఆకలి దప్పులు లేవని జనాలని నమ్మిస్తున్నాడని అభిప్రాయానికొచ్చారు. మనసులో మాత్రం ఇదంతా నిజమే అయి ఉంటుందా అన్న అనుమానం నెలకొంది. మాధవ్ చేస్తున్న తపస్సు నిజమైందని, దివారాత్రాలు అతను తపస్సమాధిలో ఉన్నాడని, అది సత్యమని రుజువైనచో నాస్తికవాదానికి విఘాతం కలగొచ్చును. 12వ రోజున అతని దీక్ష పూర్తవుతుంది. ఆనాడు ప్రశ్నల పరంపరతో ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి. సమాధానాలు ఇవ్వడంలో ఏమాత్రం తోట్రుపడినా అతని నిజస్వరూపం బయటపడిపోతుందనుకుని నాస్తికులు వెళ్ళిపోయారు. విద్యాధరి బ్రతిమిలాడి హరీష్ను వెంట పెట్టుకుని వచ్చింది. అక్కడ జనసందోహాన్ని చూసి అచ్చెరు పొందారు. ఓ తిరునాళ్లలా ఉందా ప్రదేశం. పోలీసులు గేటు దగ్గర కాపలా ఉండి వచ్చిన వారిని లోపలికి పంపుతున్నారు. విద్యాధరి తండ్రిని ఎరుగున్న ఒక పోలీస్ వీరిని గుర్తించి స్వయంగా వారిని లోపలికి తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చుండబెట్టారు. నిశ్చల సమాధిలో ఉన్న మాధవ్ వంక భక్తితో చూసింది. తదేకంగా అతన్ని చూస్తుంటే శరీరమంతా పులకరించి వింత అనుభూతిని అనుభవించసాగింది. విద్యాధరి, ధైర్యంగా ఉండు, నీకు వచ్చిన భయమేమీ లేదు. ఆ మాటలు చెవిలో ఊదినట్లు అనిపించగా మాధవ్ వైపు చూసింది. అతని కళ్ళు మూసి ఉన్నాయి. అతనికి ప్రణమిల్లకుండా ఉండలేకపోయింది. వచ్చినప్పటి నుంచి హరీష్ అసహనంగా కదులుతున్నాడు. స్థిమితంగా ఉండలేక వెళ్ళిపోదాం అని తొందర చేయసాగాడు. ఒళ్లంతా దురదలు, 2 చేతులతో గోక్కున్నాడు. తేళ్లు జరులు పాకినట్లుగా ఉంది అతని పరిస్థితి. విద్యాధరికి ఆ స్థలం వదిలి రావాలని లేదు. హరీష్ పదే వెళ్దామని గోల చేసేసరికి తప్పదనుకుని మాధవ్కి నమస్కరించి బయలుదేరింది. గేటు దాటగానే ఆమెపై ఒంటి కాలి మీద లేచాడు. అక్కడ ఏముందని కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నావు? ఉద్యోగం సద్యోగం లేదు, కానుకల కొరకు ఆశపడి ఇదంతా చేస్తున్నాడు. ఆకలి దప్పికలు విస్మరించాడని నువ్వు నమ్ముతున్నావు గాని నేనస్సలు నమ్మనుగాక నమ్మను. కొంగజపం అతనిది. ఏదో అదృశ్యహస్తం చాచి చెంపపైన కొట్టడం. ఆ దెబ్బ చురుక్కుమనగా అబ్బా అంటూ చెంపను పట్టుకున్నాడు. మీ ఆయన అనవసర నిందారోపణ చేశాడు, అందుకు ఫలితం అనుభవించాడు. విద్యాధరితో చెప్పినట్లు భావన కలిగింది. సంభ్రమాశ్చర్యాలతో చుట్టూ పరికించింది. దరిదాపులలో ఎవ్వరూ కనపడలేదు. గేటు వైపు చూసి నమస్కరించింది. టీవీలో వచ్చిన వార్తలు చూసి ఖాదర్ తండ్రి వద్దకు పరిగెత్తాడు. బాబా ఇలా రండి అని టీవీ దగ్గరకు తీసుకునొచ్చాడు. ఇద్దరూ టీవీ వంక చూస్తూ ఉండిపోయారు. బాబా, అతను నాకు స్నేహితుడైనందుకు గర్వంగా ఉంది. అతని సంగతి మొదటిసారి మన షాప్కి వచ్చినప్పుడే గ్రహించాను. దైవాంశతో జన్మించాడు. మీరు కూడా రండి, ఇప్పుడే వెళ్ళి చూసొద్దాం. ఈవేళ కాళ్ల నొప్పుల బాధ ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళిరా. వీల్లేదు, మీరు రావాల్సిందే అన్నాడు. ఖాదర్ బాబాతో కలిసి మాధవ్ని ఇంటికి బయలుదేరారు. నారాయణ టీవీలోని వార్తలు చూస్తున్నాడు. మాధవ్ని వివరాలు యాంకర్ చెప్తూ ఆ ఇంటి పరిసరాలను చూపించింది. ఈ వేప చెట్టు క్రింద గత 9 రోజులుగా తపస్సు చేస్తున్నాడు. అతన్ని దర్శించడానికి జనం తండోపతండాలుగా వచ్చి వెళ్తున్నారు. ఈ బాపన పిల్లాడు ఉద్యోగం కొరకు ఇంటికొచ్చాడు. గుళ్ళో గంట వాయించి ఉద్యోగం చూసుకోమని సలహా ఇస్తే
భలే ఎత్తు వేశాడు. ఆ ఎత్తుకు చిత్తై జనం వేలం బెర్రిగా వస్తున్నారు. ఆ లెక్కన కానుకల రూపేణా బాగా డబ్బు కూడా కూడబెట్టుంటాడు. దరిద్రం తీరిపోయి ఉంటుంది అని భార్యతో అన్నాడు. అదృశ్యహస్తం బలంగా అతని చెంప వాయించింది. నోట్లో వెలుగుతున్న చుట్ట జారి ఒళ్ళో పడి కట్టుకున్న పంచె కొంతమేర కాలింది. చురుక్కుమంది. కంగారుగా లేచి నిల్చున్నాడు. చెంప తడుముకున్నాడు. చిమిచిమలాడుతోంది. భర్త చిత్ర విచిత్ర ప్రవర్తనకు విస్తుపోయి, ఆ పాడు చుట్ట నోట్లో పెట్టుకుని పిచ్చివాగుడు వాగుతుంటావు. అది జారి ఓళ్ళో పడినాక ధ్యాస ఉండదు. ఎహే నీదోగోల. మండుతున్న చెంపను తడుముకుంటూ చిరాకు పడ్డాడు. 10వ రోజు గడిచిపోయింది. 11వ రోజు దీక్షకు ఆఖరి రోజు. మాధవునిలో కించిత్ మార్పు కానరాలేదు. మర్నాటికి దీక్ష పూర్తవుతుందని తెలిసిన వారంతా అధిక సంఖ్యలో వచ్చి చేరారు. కిటకిటలాడుతోంది ఆ ఆవరణ. పోలీసులు కంగారు పడుతున్నారు. ఆ రోజు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, డీఎస్పీ వస్తున్నారని, తగిన బందోబస్తుకు ఏర్పాటు చేయమని ఆర్డర్ రావడంతో ఆవరణలో ఎక్కువసేపు ఎవరినీ ఉండనివ్వడం లేదు. వెంటనే బయటికి పంపుతూ వచ్చారు. ఇంతలో మంత్రుల కాన్వాయ్ వచ్చి ఆగడంతో పోలీసులు అటెన్షన్లో నిల్చున్నారు. లోకల్ ఎస్ఐ గౌరవంగా వారిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. విద్యాధరికి మరొకసారి వెళ్ళి మాధవ్ని దర్శించాలనుంది. ఆనాడు హరీష్ అక్కడికి తీసుకువెళ్ళడమే గొప్ప. మళ్ళీ అక్కడికి వెళ్తానంటే ససేమిరా వీల్లేదని అంటారు. ఇంట్లోని వాతావరణం బాగాలేదు. అస్తమానం అత్తగారి రుసరుసలు, విధవాడపడుచు సన్నాయి నొక్కులు. ఇక మామగారి సంగతి సరే సరి. వంట చేసేటప్పుడు వచ్చి పక్కన చేరతాడు. కూరలో ఉప్పేయడం మర్చావనో లేదా కారం వేయలేదో అని అనడం నిజమే అనుకొని ఉప్పు కారాలు కూరల్లో వేస్తే అవి తినలేని పరిస్థితి ఎదురవుతోంది. మీ అమ్మ నీకు వంట నేర్పలేదని అత్తగారు చివాట్లు నిష్ఠూరలతో మనసు వికలమవుతోంది. అటు హరీష్ విషయానికి వస్తే అంతుపట్టకుండా ఉంది. ఉద్యోగానికి సమయానికి వెళ్ళకపోవడం, ఒకవేళ వెళ్ళినా మధ్యాహ్నం కల్లా ఇంటికొచ్చి సుష్టుగా భోజనం చేసి బయటికి వెళ్ళి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరడం జరుగుతోంది. ఇంటికి వచ్చినవాడు కనీసం దుస్తులైనా మార్చుకోకుండా మంచంపై అడ్డంగా ఒరిగి గుర్రు పెట్టి నిద్రపోవడం. ఇంట్లో భార్య ఉన్నది అన్న స్పృహ ఉండదు. ఓ ముచ్చట లేదు, ఓ మాట లేదు. గదిలోకి ప్రవేశించగానే అతని శరీరం నుంచి ఓ రకమైన మందువాసన వస్తుంటే కడుపులో దేవినట్లయి వాంతొస్తుందని గదిలోంచి బయటకు వెళ్ళిపోతోంది. అతని ప్రవర్తన రోజురోజుకు దిగజారిపోతోంది. కంట నీరు పెట్టని రోజంటూ లేదు. తాను మాధవ్ని చూడటానికి వెళ్తానంటే అత్తగారు ఒప్పుకోదు. పుల్లవిరుపు మాట అనకుండా ఉండదు. హాలులో కొట్లో నుంచి తెప్పించిన సరుకుల జాబితా ప్రకారం సరిచూస్తోంది అత్తగారు. విధవాడ పడుచు టీవీ చూస్తోంది. అత్తగారిని సమీపించి వెళ్ళడానికి అనుమతి అడగబోతుండగా టీవీ చూస్తున్న ఆడపడుచు ఏదో పుట్టి మునిగినట్లు హడావిడిగా వచ్చింది. వదినా, ఈ కబురు విన్నావా? మాధవ్ అనే అబ్బాయి గత 10 రోజుల నుండి దివారాత్రాలు వదలకుండా కూర్చుని తపస్సు చేస్తున్నాడట. అతన్ని చూడటానికి జనం వెళ్తున్నారట. ఓ పూట తిండి తినకపోతే ఆకలితో బాధపడతాం. మరి ఇతను ఎలా ఉండగలుగుతున్నాడు? పోదు. టీవీ వాళ్లకు పని పాట లేదు. కాస్త ఉంటే కొండంత చేసి చూపిస్తారు. అయినా ఆ అబ్బాయికి అదేం పోయే కాలం. ఆ అనుమానం నాకు వచ్చిందొదినా అని ముందు కడిగేసి చేతుల్లోకి గుప్పెడు శనగపప్పు తీసుకొని నోట్లో పోసుకుంది. అమ్మో చచ్చాను. రాజ్యం గావుకేక పెట్టింది. ఏమైందొదినా? మెల్లిగా అడుగుతావేం? నీ తిండి పాడుగాను. నా కాలు తొక్కావు. గేదె కాళ్ళు వేసుకొని వస్తావు. చూసుకోవద్దు. అబ్బా నొప్పి అంటూ మూలగసాగింది. ఇదెక్కడి చోద్యం? నేను కాలు తొక్కలేదు. ఏమిటి నావి గేదె కాళ్ళా? పోనీ ఏనుగు కాళ్ళు. తిని కూర్చుంటే ఏ కాళ్ళైనా అవుతాయి. వదినా, అనవసరంగా నన్నాడిపోసుకుంటున్నావు. తిని కూర్చుంటున్నానని అంటావు. ఇంటెడు చాకిరి ఎవరు చేస్తున్నారు? నా తిండికి దిష్టి పెడతావా? అందుకే కామోసు ఈ మధ్య బొత్తిగా తిండి సహించడం లేదు. ఎందుకు సహిస్తుంది? ముప్పొద్దులా గానుగాడినట్లు నోరాడుతూ ఉంటే. విధవాడపడుచు కళ్ళబొల్లి ఏడ్పులకు రాజ్యం చిరాకుగా, మంగా చాలు నీ నాటకాలు, వెళ్ళవతలికి అంది. వెళ్తాను. వెళ్ళకేం చేస్తాను? మా ఆయనే ఉంటే మాటలు పడవలసిన అగత్యం రాకపోయేది. నా కర్మ కొద్దీ మీ పంచను చేరినందుకు మంచి సన్మానం జరిగింది. కాలు తొక్కింది నువ్వు. అనని మాటలు కూడా అన్నానని యాగి చేస్తున్నావు. కాస్త నూనె తెచ్చి రాస్తానని అంటున్నావా? విధవాడపడుచు మూతి 3 వంకరలు తిప్పింది. విద్యాధరి ముసిముసి నవ్వులతో నేను తెస్తాను నూనె. వెళ్ళబోతుండగా హాల్లో పెద్ద చప్పుడు వినిపించి హాల్లోకి వెళ్ళగా టీవీ పేలిపోయి పొగలొస్తున్నాయి. అనుకుంటూనే ఉన్నాను. అస్తమానం టీవీ మోగుతుంటే కాలిపోకుండా ఉంటుందా? రాజ్యం కోపంగా అంది. దోషమంతా నాదేనా? నువ్వు గాకపోతే అన్నయ్య టీవీ పెట్టుకుని చూస్తున్నాడుగా. నోరు మూసుకుని వెళ్ళు ఇక్కడి నుంచి అని కసురుకుంది. విద్యాధరికి ఇదే అవకాశంగా భావించి గదిలోకి వెళ్ళి తండ్రికి ఫోన్ చేసింది.
కొత్త టీవీ కొనాలని చెప్పింది. ఆ వంకతో మాధవ్ను కూడా చూసి రావచ్చనుకుంది. అత్తగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు కొత్త టీవీ కొంటానని చెప్పారు, ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తారు, నేను వెళ్ళి మంచి టీవీ తీసుకొస్తాను అని చెప్పగానే ఆమె ముఖం విప్పారింది. 10 నిమిషాల తర్వాత కారు హారన్ వినిపించి విద్యాధరి చకచకా వెళ్ళి కారులో కూర్చుంది. నాన్న, ముందు మనం మాధవుడింటికి వెళ్దాం, ఆ తర్వాత టీవీ షాపుకు. అలాగే, నేను మాధవ్ గురించి వింటున్న వార్తలు నిజమేనా? మీరే స్వయంగా చూస్తారుగా అంది ఉత్సాహంగా. హరీష్ ఆఫీస్కి వెళ్తున్నాడా అని అడిగాడు. తండ్రికి ఏమని చెప్తుంది? ఆమె నుండి సమాధానం రాకపోవడంతో కూతురు వైపు తిరిగి, నిన్న మమతా ఇంజనీరింగ్ కంపెనీ చైర్మన్ ఫోన్ చేశాడు. అల్లుడి నిర్వాకం గురించి చెప్పాడు. ఆఫీస్కు సరిగ్గా రావడం లేదట. వచ్చినా సీట్లో కూర్చోకుండా పక్క సీట్లలో ఉన్నవారితో కబుర్లు చెప్తూ కాలాయాపన చేస్తున్నాడట. ముఖ్యంగా అమ్మాయిలతో బాతాకాని వేసుకుని తనకు తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడట. మేనేజర్ 2-3 సార్లు హెచ్చరించినా ఖాతరు చేయలేదని ఫిర్యాదు అందిందట. ఆఫీసులో అతని ప్రవర్తన మార్చుకోవాలి, లేదా ఉద్యోగంలోంచి తీసివేయబడతాడని చెప్పాడు. నేను హరీష్తో ఈ విషయం చర్చించాలనుకుంటున్నాను. తండ్రి అంటే ఈ సంగతి తెలియనట్లు ఊరుకోండి, అతనికి చెప్పినా ప్రయోజనం ఉండదు. అతని ప్రవర్తన తెలిస్తే తండ్రి బాధపడక మానడు అని తనలో తనే అనుకుంది. కారు మాధవ్ ఇంటి ముందు ఆగింది. బారులుగా నిలిచిన జనం ఆ కారు వంక కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఇరువురు లోపలికి వెళ్లారు. విశ్వనాథం వారిని ముందు వరుసలో కూర్చోమని చెప్పాడు. మాధవ్ని చూశాడు. శరీరం జలధరించింది. అసంకల్పితంగానే చేతులు జోడించి నమస్కరించాడు. విద్యాధరి సంగతి చెప్పనే అక్కర్లేదు. కళ్ళు మూసుకుని భక్తితో దైవస్మరణ చేయసాగింది. మాధవ, నీకు రావాల్సిన ఉద్యోగాన్ని స్వార్థపరుడైన నా అల్లుడికిప్పించాను. నీ పట్ల నేను గావించిన తప్పిదానికి చెంపలు వేసుకుని మన్నించమని వేడుకుంటున్నాను. పావుగంట దాకా అక్కడే ఉండిపోయారు. ఇరువురిలో ఎవ్వరికీ కదలాలని లేదు. వెళ్ళక తప్పదని భారంగా నిట్టూర్చి బయలుదేరారు. ఖాదర్ తండ్రిని తీసుకునొచ్చాడు. అక్కడ ఓ జాతరలా పవిత్ర దేవాలయంలా గోచరించింది. బాబా కళ్ళు మూసుకుని అల్లాను ప్రార్థించాడు. ఖాదర్ మాత్రం తన స్నేహితుడి వంక సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాడు. తండ్రిని తీసుకుని వెళ్ళి మాణిక్యానికి పరిచయం చేశాడు. ఆమె నమస్కరించింది. మీ అబ్బాయి దైవాంశ సంభూతుడు. అలాంటి కొడుకును పొందిన మీరు అదృష్టవంతులు. ఆ మాటలకు ఉప్పొంగిపోయి, కూర్చోండి, కాఫీ తీసుకునొస్తాను అంది. శ్రమ తీసుకోవద్దు, మిమ్మల్ని మాధవ్ను చూశాను, మా జన్మ తరించింది. రేపు ఉదయంతో బాబు దీక్ష ముగుస్తుంది, తప్పకుండా రండి అని ఆహ్వానించింది. తప్పకుండా రాగలమని చెప్పి వారు బయలుదేరారు. బాబా చకచకా నడుస్తూ కొడుకు వంక చూసి, ఏమిట్రా పెళ్లి నడకలు, షాప్ తెరిచే సమయం మర్చిపోయావా అన్నాడు. బాబా వంక ఆశ్చర్యంగా చూసి, బాబా, మీ కాళ్ల నొప్పులు ఏమయ్యాయి, వేగంగా వెళ్ళగలుగుతున్నారు? అప్పటికి కానీ బాబా తన కాళ్ల వంక చూసుకోలేదు. అవును, ఇదెలా సంభవం? అడుగెయ్యాలంటే బాధపడేవాడిని, నా నొప్పులు మాయమైనాయి. తప్పకుండా ఇది మాధవ్ మహిమ అన్నాడు. మాధవ్ దీక్ష మర్నాటి ఉదయానికి పూర్తవుతుందన్న వార్త అంతటా పాకిపోయింది. పోలీసులు తమ పై అధికారులకు తెలిపారు. మాణిక్యం సంతోషంగా ఉంది. విశ్వనాథం మరుసటి రోజుకు కావలసిన ఏర్పాట్లు చేయసాగాడు. అరుగు ముందు నుంచి గేటు వరకు తాటాకుల పందిరి వేయించారు. ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య గడకర్రలు పాతించారు. ముందు భాగంలో ముఖ్య అతిథుల కొరకు స్థలం కేటాయించబడింది. 12వ రోజు ఉదయం తెల్లవారకముందే మాణిక్యం, విశ్వనాథం నిద్ర నుండి లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలార స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించారు. మాధవ్ దీక్ష ముగించి స్నానాదులు గావించి తిరిగి అరుగు మీదకి చేరాడు. కొడుకుని పలకరించబోయింది మాణిక్యం. ఆమెను వారించాడు విశ్వనాథం. గేటు దగ్గర కోలాహలం. విశ్వనాథం వెళ్ళి గేటుకు వేసిన తాళం తీసి తలుపులు తెరిచాడు. కాసేపట్లో మా సర్కిల్ ఇన్స్పెక్టర్, పేపర్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు రాబోతున్నారు అని విశ్వనాథానికి చెప్పి పోలీసులు వరుసగా నిల్చుని ఎదురు చూడసాగారు. అరగంట తరువాత జీప్లో పోలీసులు దిగారు. సిఐ, ఎస్ఐలు వచ్చారు. విలేకరులు, టీవీ బృందాలు, నాస్తికవాద సంఘ సభ్యులు వచ్చారు. జరగబోయే తంతు చూసేందుకు జనం రావడం మొదలుపెట్టారు. అప్పటికే ఆవరణ అంతా నిండిపోయింది. పిల్లలను అనుమతించడం లేదు. గేటు దగ్గర పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. అక్కడ ఉన్న వారందరి ముఖాలలో ఆతృత కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న మాధవ్ కళ్ళు ఎప్పుడు తెరుస్తాడా అని నిమిషాలను లెక్కించసాగారు. క్రమంగా వెలుగురేఖలు విచ్చుకున్నాయి. అరుగుకు కొద్ది దూరంలో మాణిక్యం, విశ్వనాథంలో నిల్చున్నారు. మాధవుడు కనులు తెరిచాడు. తల్లి వంక, మామయ్య వంక సాభిప్రాయంగా చూశాడు. ఆమె పసుపు కుంకుమ కలిపిన నీళ్లతో దిష్టి తీసింది, హారతిచ్చింది. అక్కడ ఉన్నవారి వంక చూసి మందహాసం చేసి
చేతులెత్తి అందరికీ నమస్కరించాడు. నువ్వు ధ్యానంలో ఉండగా రోజూ వచ్చి జనం నిన్ను దర్శించుకుని వెళ్ళారు, విశ్వనాథం అన్నాడు. అతనిలో కృతజ్ఞతాభావం పొడసూపింది. సిఐ సంజ్ఞ చేయగా ఎస్ఐ పోలీసులను అరుగు ముట్టుకోవద్దని ఆదేశించి డాక్టర్తో పరీక్ష గావించమని అన్నాడు. విశ్వనాథం అడ్డుపడి, ఎందుకు డాక్టర్ చేత పరీక్ష చేయించాలనుకుంటున్నారు అన్నాడు. మాధవ్ నిరాహార దీక్ష చేస్తున్నట్లు మాకు రిపోర్ట్ అందింది. ఆహారం లేకుండా ఇన్నాళ్ళు ఎవరుండగలరు? అతను జనాలను మోసం చేస్తున్నాడనిపిస్తోంది. దొంగతనంగా ఆహారం తీసుకునుండాలి. మా అనుమాన నివృత్తి కొరకు డాక్టర్ను పరీక్ష చేయనివ్వండి, నిజం తేటతెల్లమవుతుంది. డాక్టర్ నర్సుతో పాటు అరుగు సమీపించి మిమ్మల్ని పరీక్షించడానికి అనుమతినివ్వండి అని గౌరవ సూచకంగా అడిగారు. మాధవ్ అంగీకరించాడు. పరీక్షలన్నీ కూలంకుషంగా జరపబడినాయి. డాక్టర్ మాధవ్ వంక ఆశ్చర్యంగా చూసి సిఐతో అన్నాడు, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పరిపూర్ణ ఆరోగ్యంతో ఓ మనిషి ఉండగలడో అదేవిధంగా ఉన్నాడు. ఇట్ ఈజ్ అ మిరాకిల్. అసంభవం డాక్టర్ గారు, సరిగ్గా అతన్ని పరీక్షించారా? తిండి తిప్పలు లేకుండా 11 రోజులు ఉండగలిగాడంటే నమ్మశక్యం కావడం లేదు. సిఐ గారు, ఇతను ఆహారం నీరు తీసుకోక చాలా రోజులైంది. కడుపులో రసాయనాలు నిరూపిస్తున్నాయి. సిఐ డాక్టర్ రిపోర్ట్ విని సంతృప్తి చెందక లేచి అరుగును సమీపించి, మిస్టర్ మాధవ్, మీరు నాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎందుకు రావాలో సెలవిస్తారా? మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి. ఏ విషయంలో? 11 రోజుల నుంచి దైవధ్యానం చేస్తూ కూర్చున్నాను. అలా చేయడం తప్పంటారా? భారత పౌరుడిగా నాకు ఆ హక్కు లేదంటారా? నీ కొరకు ఈ వేల జనం ఎందుకు రావాల్సి వచ్చింది? ట్రాఫిక్ అవరోధం కలిగింది. వీరిని కంట్రోల్ చేయడం మాకు అదనపు బాధ్యతగా మారింది. అందుకు నేనెలా బాధ్యుణ్ణి? నేను దీక్షలో ఉన్నాను. ఎవరిని నేను రమ్మని పిలవలేదు. కూర్చున్న చోటు నుండి లేచింది లేదు, కనులు తెరిచింది లేదు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు నాకెలా తెలుస్తుంది? ఏమీ తెలియదని బుకాయించకు. కొబ్బరికాయలో పువ్వులు రావడమేమిటి? నిన్న మా వాళ్ళ చేతులలో పువ్వులు ప్రత్యక్షమైనాయి. కనికట్టు లాంటివి చేసి అందరినీ మోసం చేశావని నా అభిప్రాయం. గంటల చప్పుడు వినిపించడమేమిటి? ఓంకార ధ్వని రావడం అంతా కనికట్టు కాదనగలవా? సిఐ గారు, ఒకసారి తలెత్తి పైకి చూడండి. పక్కింటి గన్నేరు చెట్టు నిండా పువ్వులు కనిపిస్తున్నాయి. గాలివాటకు అవి ఎగిరి కాకతాళీయంగా వారి చేతుల్లో పడుంటాయి. మా ఇంటికి 2 ఇళ్ల అవతల దేవాలయం ఉందని మీకు తెలుసు కదా. ఆ గంటల చప్పుడు, ఓంకార ధ్వనులు అక్కడి నుంచి వినిపించినవే గాని నేను ఎలాంటి కనికట్టు మంత్రాలు ఎరుగను. మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మర్యాదగా స్టేషన్కి వస్తే సరే, లేదా అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మాధవ్ జనం కేసి చూసి, సిఐ గారి మాటలు విన్నారుగా. ఈ దేశంలో దైవధ్యానం చేయడం నేరమా? నాది తప్పని మీ అందరికీ అనిపిస్తోందా అని అడిగాడు. జనం ఒక్కసారి అంతా లేచి నిల్చున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అతను నిర్దోషి. మీరు మమ్మల్ని కాదని తీసుకుని వెళ్తే మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయండి. పోలీస్ జులుం నశించాలి, నశించాలి అంటూ నినాదాలు చేయసాగారు. సిఐ ఆలోచించాడు. పరిస్థితి చేజారిపోయేలా ఉంది. అందరినీ అరెస్ట్ చేయడం సమస్య అవుతుంది. పై అధికారుల నుండి చివాట్లు తప్పవు. డాక్టర్ రిపోర్ట్ ఆధారం చేసుకుని తమకు వచ్చిన రిపోర్ట్ను మూసివెయ్యాలి. సిఐ గారు, ఓసారి ఇట్లా వస్తారా అన్నాడు మాధవ్. ఆసక్తితో అతడి దగ్గరకు వెళ్ళాడు. నన్ను స్టేషన్కు తీసుకుని వెళ్ళి 3rd డిగ్రీ అయినా ఉపయోగించి నా నుంచి నిజం రాబట్టాలని, పై అధికారుల మెప్పు పొందాలని ఉపాయం ఆలోచించి వచ్చారు. ఆగిపోయిన ప్రమోషన్ వస్తుందని ఆశించారు. కానీ ఆ ప్రమోషన్ ఏ కారణం చేత ఆగిపోయిందో మీకు తెలియదు. ఓ కేసులోని సాక్ష్యాలను తారుమారు చేశారు. ఆ కేసు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన మీ డిఎస్పీకి ముఖ్యమైన ఆధారాలు లభించడంతో మీ దొంగతనం బయటపడింది. ఆ రహస్యం అందరికీ తెలిస్తే డిపార్ట్మెంట్ పరువు పోతుందని మీకు రావాల్సిన ప్రమోషన్ అవి ఇక్కడి స్టేషన్కి బదిలీ చేశారు. సక్రమంగా డ్యూటీ చేయండి. సిఐకి ముచ్చెమటలు పోశాయి. అత్యంత గోప్యంగా ఉన్న విషయం ఎలా తెలిసింది? మాధవ్ని చూసి భయపడిపోయాడు. అక్కడే ఇంకాసేపు ఉంటే ఇంకేం రహస్యాలు బయటకొస్తాయో అని తన వాళ్లతో హడావిడిగా నిష్క్రమించాడు. మాధవస్వామికి జై అంటూ నినాదాలు చేశారు. చేతులతో వారిని ఆపి లేచి నిల్చున్నాడు. మహాశైలారా, శిరసు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు రోజు వచ్చి నా దీక్షకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించారు. నా దీక్షలో నేను కృతకృత్యుడయ్యాను. అతని వినయానికి అబ్బురపడి మాధవస్వామికి జై అన్నారు. అయ్యా, నా పేరు మాధవ్, అంతేగాని స్వామి అని పిలవకండి. మీ అందరిలా నేను ఒకడిని. నన్ను నేను సంస్కరించుకోవాలని ఈ 11 రోజులు దీక్షగా భగవంతుణ్ణి ప్రార్థించాను.
ఆ స్వామి నన్ను అనుగ్రహించాడు. భగవంతుని కృప నాపై ఉన్నంత వరకు మీకు చేతనైన సహాయం చేయగలను. మీరంతా శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చారు, నన్ను ఆశీర్వదించారు, సంతోషం అని కూర్చున్నాడు. మీరందరూ దయచేసి కూర్చోండి. నాకు తెలిసినవి నేను చెప్పగలను, నాకు తెలియనివి మీ నుండి నేర్చుకోగలను. అప్పటిదాకా అవకాశం కొరకు ఎదురుచూస్తూ కూర్చున్న నాస్తికవాద సంఘ సభ్యులు లేచి నిల్చున్నారు. మాధవ, మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాం. అవశ్యం, నాకు తెలిసినది చెప్పగలను. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. లేడు. వంకర సమాధానాలు మాకు చెప్పకండి. ఉన్నాడా లేడా అని ఏదో ఒకటి చెప్పాలి. మీరు లేదంటున్నాడు. అది మీ నమ్మకం లేదా సిద్ధాంతం. నేను భగవంతుడున్నాడని అనుకుంటున్నాను. అది నా నమ్మకం. మీకు ఇష్టమైంది మరొకరికి ఇష్టం కాకపోవచ్చును. అంత మాత్రాన మీ ఇష్టాన్ని మరొకరిపై రుద్దటం భావ్యమా? భేష్ భేష్ అంటూ జనం చప్పట్లు కొట్టారు. విద్యాధరి మోములో కించిత్ గర్వంతో కూడిన నవ్వు. ఆమె వంక పలకరింపుగా చూశాడు. నాస్తికవాద సభ్యుల్లో మరొకతను ప్రశ్న వేశాడు. 11 రోజులు దీక్ష పూనుకోవడంలో ఉద్దేశమేమిటి? నా మనోబలాన్ని, నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని దైవ ప్రార్థన చేశాను. ఆ స్వామి కరుణించాడు. అంటే మీరు దేవుణ్ణి చూశారా? అవును, ఆయన అంతటా ఉన్నాడు. ఇక్కడున్న వారందరిలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు. మాటలు గారడితో విషయాన్ని పక్కదారి పట్టించకండి. మీరేం అడగాలనుకుంటున్నారు? మీకు కనిపించిన ఆ దేవుడి రూపం ఎలా ఉందో చెప్పగలరా? ఆయన రూపం ఇలా ఉందని ఎలా చెప్తాను? మనం ఆ స్వామిని ఏ రూపంలో ఊహించుకుంటే ఆ రూపంలో కనిపించవచ్చును. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ధరిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. సర్వవ్యాప్తమైనది భగవత్ స్వరూపం. గాలిని చూడలేము కదా, రూపం లేదు. మీ శరీరానికి గాయం ఏర్పడింది, నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇలా ఉందని వర్ణించగలరా? మీరు భగవంతుడున్నాడని అంటున్నారు. ఉన్నాడు, రూపం ఇలా ఉంటుందని చెప్పడం అసాధ్యం. భగవంతుడంటే ప్రకృతి, నిరాకారుడు, నిరంజనుడైన ఆ స్వామి అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మీరు కాదన్నా ఆయన మీలోనూ ఉన్నాడు. మీ పేరేమిటి మహాశయ అన్నాడు. కృష్ణమూర్తి అని సమాధానమిచ్చాడు. ఆ పేరు భగవంతుడిది కదా. నమ్మకం లేనివారు ఆ పేరెలా పెట్టుకున్నారు? ఇది మా అమ్మ నాన్న పెట్టిన పేరు. చూశారా, మిమ్మల్ని కన్నవాళ్లకు నమ్మకం ఉంది, మీకు లేదు. అది తేడా. ఇప్పటికైనా పర్వాలేదు. ఏ పండు పేరో చెట్టు పేరో పెట్టుకోవచ్చును హాస్యంగా అన్నాడు. జనం గొల్లున నవ్వారు. ఓ వ్యక్తి విసురుగా లేచి, ఎందుకయ్యా ఈ అర్థం పర్థం లేని ప్రశ్నలు వేస్తున్నారు? మీకు నమ్మకం లేకపోతే వెళ్ళిపోండి, అంతేగాని మీ అతి తెలివి ప్రదర్శించకండి అన్నాడు. నాస్తికవాద సంఘం సభ్యులు తలలెగిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విలేకరులు, టీవీ బృందాలు నిష్క్రమించాయి. జనం అలాగే కూర్చుని మాధవ్ నోటమాటలు వినాలనుకున్నారు. వారి అభిప్రాయం గ్రహించిన వాడై మాధవ్ మరోమారందరికీ నమస్కరించాడు. మహాశైలారా, నాకంటే వయసులో పెద్దవారు వచ్చున్నారు. నేను చిన్నవాడిని. మంచి చెడుల తారతమ్యం అంతగా తెలియదు. అయినా నాకు తోచిన మాటలు మీకు చెప్పగలను. ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకోవాలి. సత్ప్రవర్తన కలిగి ఇతరులకు చేతనైన సహాయం చేస్తూ ఉండాలి. ఒక మంచి పని చెయ్యండి, అందువలన కలిగే తృప్తిని అనుభవించండి. అవసరానికి మించిన సంపాదన వద్దు, దురాశకు దారితీస్తుంది. ఆ వీధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి లేచి నిల్చున్నాడు. మాధవ, 3 నెలల క్రితం కాలికి గాయమైంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇచ్చి కట్టుగట్టాడు. మందులు రాసి 2 పూటలా వేసుకోమని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా మందులు వాడాను. తగ్గింది అనుకున్నాను. చురుకుపోట్లు మొదలైనాయి. భరించలేక తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మందులు ఇచ్చాను, వాడాను, కానీ ఆ నొప్పి పెరిగింది, కానీ తగ్గలేదు. డాక్టర్లను మార్చి వెళ్ళాను. అన్ని రకాల మందులు వాడాను, నొప్పి తగ్గలేదు. దుర్భరంగా ఉంది. రాత్రిళ్ళు ఆ అవస్థతో నిద్ర పట్టక పక్క మీద కూర్చుండి నా కర్మకు చిందిస్తున్నాను. ఆ వ్యక్తి మాధవ్కు పరిచయమే. నందగోపాల్, నీ దృష్టి ఎప్పుడు ఆ గాయం వంక ఉంటుంది. ఆ గాయంపై నీ మనసు లగ్నం చేయడంతో మానసికంగా నీకు బాధ అనిపిస్తోంది. ఆ గాయం తగ్గిపోతుంది, కానీ అస్తమానం దాని వంక చూడటం మానివేయి. కళ్ళు మూసుకుని నా గాయం మాయమైంది అని 3 సార్లు నీ మనసులో అనుకోమని మాధవ్ అనగా, ఆ వ్యక్తి మనసులో అనుకుని కళ్ళు తెరిచి తన గాయం వంక చూశాడు. విచిత్రం, గాయం కనపడలేదు. అతను వెర్రి కేక వేసి నా గాయం మాయమైందో చలరిచాడు. జనం అతని కేసి ఆశ్చర్యంగా చూశారు. జనాలను ఉద్దేశించి ఇలా అన్నాడు. రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఈ అరుగు మీద ఉంటాను. సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయగలను.
జనం లేచి మాధవ్కు నమస్కరించి ఇళ్లకి బయలుదేరారు. 11 రోజుల తర్వాత మాధవ్ ఇంట్లోకి అడుగుపెట్టారు. అమ్మా అని పిలిచాడు. తల్లి వంటగదిలోంచి బయటకొచ్చి కొడుకు ఒళ్లంతా తనివి తీరా తడిమింది. కంటి నుండి ఆనంద బాష్పాలు రాలాయి. విశ్వనాథం అక్కడికొచ్చి తల్లి కొడుకుల అనుబంధాన్ని కళ్ళారా చూసి వంట ఇంట్లోకి వెళ్ళి 3 గ్లాసుల్లో కాఫీ తెచ్చాడు. అమ్మా, మంచి కాఫీ వాసన వేస్తోంది. అయ్యో, కాఫీ మాట మరిచాను. కాఫీ కాచలేదు, క్షణంలో తయారు చేస్తానని వెనక్కి తిరిగి చూడగా పళ్ళెంలో కాఫీ గ్లాసులతో నిల్చున్న విశ్వనాథాన్ని చూసి మీరెందుకు శ్రమ తీసుకున్నారు అంది. తప్పుగా భావించకు, స్వతంత్రంగా ఇంట్లోకొచ్చి కాఫీ తయారు చేశాను. ఎందుకనుకుంటామన్నయ్యా, మీరు మాకు పరాయివారు కాదు అంది నొచ్చుకుంటూ. మామయ్య, మీ కాఫీ అద్భుతంగా ఉంది. చూస్తుంటే మీరు వంటలు కూడా బాగా చేస్తూ ఉండాలి అన్నాడు. మీ అత్తయ్య పోయాక కొన్ని రోజులు వంటల మీద ప్రయోగాలు చేశానులే. రుచిగా భోజనం లేందే నాకు ముద్ద దిగదు. మాణిక్యం నాకు శ్రమ తగ్గించింది, నిశ్చింతగా ఉంది. అతని వంక జాలిగా చూసి, అన్నయ్య, మీ పిల్లలు ఎప్పుడైనా ఇండియాకు వచ్చి వెళ్తుంటారా అంది. ఇంతకు పూర్వం అబ్బాయి అమ్మాయి తమ కుటుంబాలతో సంవత్సరానికి ఓమారు వచ్చి వెళ్ళేవారు. నేను అమెరికా రానని అన్నందుకు కూతురు అలిగి వెళ్ళిపోయింది. నా భార్య పోయినప్పుడు కర్మలకు ఇంటికొచ్చారు. తనతో పాటు రమ్మని మా అబ్బాయి బ్రతిమలాడాడు. అమ్మాయి బ్రతిమాలింది. ఇల్లు కిరాయికిచ్చి అద్దె బ్యాంకులో వేయమని అద్దెకున్న వాళ్లతో ఏర్పాటు చేయగలమని అన్నారు. వారి కోరికను కాదనలేకపోయాను. ఆ రాత్రి నిద్రలో నా భార్య కంటనీరు పెట్టుకుంది. ఇల్లు విడిచిపోతారా అని అడిగింది. ఆమె జ్ఞాపకాలతో ఆ ఇల్లు వదిలి ఎలా రాను? మర్నాడు తాను రాలేనని పిల్లలకు చెప్పాను. వారికి కోపాలొచ్చాయి, నిష్ఠూరాలు పలికారు. మౌనంగా వారి మాటలను భరించాను. నాపై వారి ప్రేమ కనబడింది. నాకు కోపం కలగలేదు. 2 కార్లలో బయలుదేరబోతుండగా నా మనవరాలు నీతిక వెనక్కొచ్చింది. తాతయ్య, మీరెందుకు రానన్నారో నేను అర్థం చేసుకున్నాను. వారు కోపంగా ఉన్నారని భావించకండి. మీరంటే ప్రేమ, గౌరవాలున్నాయి. తల్లి కరువైందని ఓ పక్క బాధ. మీరు ఒంటరిగా ఇంత ఇంటిలో ఎలా ఉండగలరనే విచారం, అంతే. వారి కోపం ఎంతో కాలం నిలవదు. మధ్యలో ఫోన్ చేస్తుంటాను, ఆరోగ్యం జాగ్రత్త. నా తలపై ముద్దు పెట్టుకుని పరిగెత్తింది. నా మనసు పులకరించింది. నీతికలో సాక్షాత్తు మా అమ్మ గోచరించింది. కొన్నాళ్ళు ఆ ఇంటిలో గడిపాను, కానీ ఉండలేకపోయాను. ఇల్లు అమ్మిన విషయం పిల్లలకు తెలిపాను. మా అబ్బాయి అందుకు సమాధానంగా, ఆ ఇల్లు మీ స్వార్జితం. ఆ డబ్బు మీద మాకెలాంటి హక్కు లేదు. మీ ఇష్టం వచ్చిన రీతిలో వినియోగించుకోమని చెప్పాడు. దాదాపు నగలతో కలిపి 1,50,00,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. ఎంత కాదని అన్నా ఆ డబ్బు పిల్లలకు చెందవలసిందే. నెలకు 25,000 పెన్షన్ రూపేణా అందుతున్నాయి. 15,000 నా కొరకు వినియోగించుకుంటున్నాను. మిగిలిన 10,000 అనాథాశ్రమానికి బ్యాంకు ద్వారా చెల్లించే విధంగా ఏర్పాటు చేశాను. ఈ ఇల్లు నాకు అన్ని విధాలా నచ్చింది. మనసుకు హాయిగా ఉంది. అతను చెప్తున్నంతసేపు అతనిలో పైకి కనిపించని బాధను గ్రహించగలిగారు. భార్యాభర్తలకు ఒకరితోడు మరొకరికి లేకపోవడం అనేది శాపం వంటిది. మీ మనసులు మంచివి, కల్లా కపటం తెలియని వారు. ఇక్కడి నుంచి బలవంతంగా గెంటినా ఈ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళను. మాధవ, ఉద్యోగం దొరకడం లేదని చింతించకు. వ్యాపారం చేసుకో, అందుకు ధన సహాయం చేయగలను. అన్నయ్య, మాకు కలిగిన దానిలో పిడికిడంత మెతుకులు మీకు పెట్టలేమా? మీకు నెల నెల డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు. మీరు అన్నయ్య అని నోరారా పిలుస్తున్నావు. ఆడపిల్ల సొమ్ము నేనెలా తినను? నా డబ్బు చేదైందా? మామయ్య, అమ్మ అన్న మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు మాకు పరాయివారిగా తోచలేదు. మాణిక్యం ఆ సంభాషణ అక్కడితో ఆపివేయాలనుకుంది. కొడుకు వంక చూస్తూ, మాధవ, నిజం చెప్పు. ఈ 11 రోజులు ఆకలి దప్పులు లేకుండా ఎలా ఉండగలిగావు? తన సందేహాన్ని వెలిబుచ్చింది. నాకు ఆ ధ్యాస ఏ కోసానా లేకుండా పోయింది. నిరంతరం స్వామి చింతన తప్ప మరొకటి కలగలేదు. మాధవ, దైవ సాక్షాత్కారాన్ని పొందావు. అందుకు ఉదాహరణగా నీ ముఖంలో కానవస్తున్న తేజస్సు, నీ మాటల్లో ఆత్మవిశ్వాసం చెప్పకనే చెప్తున్నాయి. అవును మామయ్య, స్వామి రూపం ఇలా ఉంటుందని వర్ణించజాలను. చిన్మయానందుడు, ఆయన సమక్షం చల్లని శరత్చంద్రికలు. అంటే స్వామి మనం చూస్తున్న గుడిలోని దేవుడిలా ఉంటాడా? తల్లి అమాయకత్వానికి నవ్వాడు. ఆ స్వామికి ఓ రూపం అంటూ ఉండదమ్మా, అనంతమైన వెలుగు. ఆ వెలుగు ఎలా ఉంటుందని అడిగితే నేను చెప్పలేను. మాధవ, పూర్వజన్మ సుకృతం. నాకే ఓ కూతురంటూ ఉంటే నిన్ను అల్లుడిగా చేసుకునేవాడిని. అలా అంటారేమిటన్నయ్యా? మరో అమ్మాయి లేకపోతేనేం? మీ మనవరాలు నీతిక ఉందిగా, ఈడు జోడు సరిపోతే పెళ్లి చేసేయొచ్చును. మాధవ్ చిరాకు పడుతూ, నాకిప్పుడు పెళ్ళేమిటమ్మా? తాదూర సందు లేదు, మెడకో డోలు అన్నట్లుగా. సంపాదన లేని నాకు పెళ్ళేమిటి?
అవును మాణిక్యం, పెళ్ళంటే మాటలు కాదు, ముఖ్యంగా అది నా చేతిలో లేదు. తమ కూతురి పెళ్లి విషయం మా అబ్బాయి అల్లుడిపై ఆధారపడి ఉంటుంది. మాధవ, నీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఆలోచించలేదు. ప్రజలకు నాకు తోచిన సహాయం చేస్తూ వారి బాధలను పంచుకోవాలనుకుంటున్నాను. ఒక సంవత్సరం వరకు నిమగ్నుడనై ఉంటాను. నీకు డబ్బు ఎంత కావాలో అడుగు, ఇస్తాను. మీ ఔదార్యానికి కృతజ్ఞతలు. సంవత్సరం వరకు ఇతర ఆలోచనలేవి పెట్టుకోను. ఆ తరువాత ఏది మంచిదో ఆలోచించి మీ సలహాపై నడుచుకుంటాను. అలాగే మాధవ, ఏ పని తలపెట్టినా నువ్వు చిత్తశుద్ధితో నెరవేర్చగలవు. ఈ సంవత్సరమంతా నీకు తోడుగా నిలిచి నువ్వు తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొంటాను భరోసా ఇచ్చాడు. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.